హలో నమస్తే, నేను మీ మహేష్. అందరి న్యూస్ ఛానల్ని దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఈరోజు హబ్సిగూడలోని ప్రధాన మార్గంలో మనం ఉన్నాము. ఒకసారి చూడొచ్చు, వీళ్ళందరూ కూడా ఆటో కార్మికులు. అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి 6 గ్యారంటీల పథకాల విషయంలో, ముఖ్యమంత్రి చేపడుతున్నటువంటి పథకాల విషయంలో ఫ్రీ బస్ అంటే మహిళలకు ఫ్రీ బస్సు ఇచ్చినటువంటి ఈ పథకం ద్వారా మహిళలు ఎవ్వరు కూడా చాలామంది కూడా ఆటోలు ఎక్కనకపోవడంతో మాకు వచ్చినటువంటి ఆదాయం ఏదైతుందో రోజువారీ కూలీలుగా ఉన్నటువంటి మేము ఆటోలు నడుపుకుంటూ మా జీవనం సాగిస్తున్నటువంటి మాకు ఫ్రీ బస్ అనేది ఏర్పాటు చేయడంతో మేమందరం కూడా రోడ్డున పడ్డాము. రోజు కనీసం 500 రూపాయలు కూడా సంపాదించుకోలేకపోతున్నామని చెప్పేసి ఆటోలు ఆవేదన చెందుతున్నారు, ఆటోలకు సంబంధించినటువంటి డ్రైవర్లు. అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు అందరూ కూడా రోడ్డున ఎక్కి మేము ఈరోజు భిక్షాటన చేసుకుంటూ మా నిరసనని వ్యక్తం చేస్తామని చెప్పేసి అంటున్నారు. హబ్సిగూడలోని ప్రధాన కూడలి మార్గంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబాసాహెబ్ విగ్రహం ముందు వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ యొక్క ప్లేట్లను పట్టుకొని మేము భిక్షాటన చేసుకుంటూ మేము ఈరోజు మా నిరసన వ్యక్తం చేస్తున్నామని చెప్పేసి అంటున్నారు. అయితే వీళ్ళు భిక్షాటన చేయడానికి గల కారణం ఏంటో ఒక్కసారి మనం వీళ్ళని అడిగి తెలుసుకుందాము. మీరు అసలు ఈరోజు ఇలాంటి కార్యక్రమం చేపట్టడానికి గల కారణం ఏంటి? అంటే ఈరోజు మా పరిస్థితులు ఆటో డ్రైవర్, నా పేరు పాండునాయక్, నేను టీఏటీయూ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ని. ఈరోజు మా ఆటో డ్రైవర్కు గల ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే గత నెల రోజుల క్రితము కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మహాలక్ష్మి అనే పథకం తీసుకొచ్చి ఆటోలకు మహిళలకు ఫ్రీ సర్వీస్ పెట్టి మా ఆటో డ్రైవర్లకు మొత్తానికి రోడ్డుకు లాగే పరిస్థితి తీసుకొచ్చింది. రోజుకు మేము 1000 నుంచి 1500, 1600 రూపాయలు చేసుకునే వాళ్ళము ప్రతి డ్రైవర్లము. ఆ 1500 తోటి మా ఇల్లు కట్టుకొని, మా పిల్లల ఫీజులు కట్టుకొని, మా ఫైనాన్స్ కట్టుకొని, డైలీ ఫైనాన్స్ కట్టుకొని బతికేవాళ్ళము. కానీ ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన పథకం వల్ల ఒక్కరోజు ప్రతి ఒక్క డ్రైవర్కు 100 నుంచి 200 రూపాయలు, 300 రూపాయలు లాస్ట్ చేయలేకపోతున్నాము. వాళ్ళకు డైలీ ఫైనాన్స్ రావట్లేదు, కనీసం డీజిల్ పైసలు కూడా రావట్లేదు. కాబట్టి మా బతుకులు మొత్తం రోడ్డు పాలైనాయి. దాన్ని బట్టి దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు మా పట్ల దృష్టి ఉంచుకొని, మా డ్రైవర్ల పట్ల దృష్టి ఉంచుకొని మాకు నెలకు 15,000 రూపాయలు అంటే సగటున రోజుకు 500 చొప్పున మేము అడుగుతున్నాం, ఎక్కువ అడగట్లేదు. మాకు 1500 ఉపాధి పోయింది, అయినా 500 అడుగుతున్నాము. నెలకు 15,000 రూపాయలు మాకు రుణభుత్తి ఇచ్చేసి మాకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తే మేము ఎప్పటికీ మీకు కృతజ్ఞతగా ఉంటాము. లేని ఏడలా కాకపోతే ఫ్రీ బస్ అనేది ఏర్పాటు చేసినందువల్ల మహిళలందరూ కూడా సంతోషంగా ఉన్నారు కదా. ఎందుకంటే మేము మాకు సంపాదించి మా కుటుంబాలకు సంబంధించి మాత్రం ఆ ఫ్రీ బస్ ఏర్పాటు చేయడం వల్ల కొంతవరకు మేము ఆదా చేసుకుంటున్నాం పైసలు, కాబట్టి మాకు సంతోషం అని చెప్పి మహిళలు చెప్తున్నారు. మరి దాని విషయంలో ఓకే, సంతోషం మహిళలకు ఇవ్వడం మాకేం ప్రాబ్లం లేదు. మాకు ప్రాబ్లం వచ్చిందల్లా ఏంటంటే, అయ్యా మీకు ఇచ్చేది మహిళలకు ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా కూడా 2500 రూపాయలు ఏదో రుణభుత్తి ఉన్నారు కదా మీరు, అది ఇవ్వాల్సింది. దాంట్లో ఇంకా 2000 కలుపుకొని 5000 ఇవ్వండి, మేము వద్దంటే. కాబట్టి 10,000 ఇవ్వండి మహిళలకు, మేము వద్దంటలేము. కానీ మా డ్రైవర్లు మొత్తం రోడ్డు మీద పడి ఇవాళ 6 లక్షల మంది డ్రైవర్లము రోడ్డు పాలేము. 6 లక్షలు ఇంటూ 4 చేసుకుంటే 24 లక్షల మంది మేము రోడ్డు మీద ఉన్నాము. నిన్న ఎలక్షన్లో మా డ్రైవర్లు మొత్తం ఆటో డ్రైవర్లు మొత్తం ఓటేస్తేనే మీరు గెలిచి బయటకు వచ్చారు సార్. రేపు రాబోయే రోజుల్లో ఎంపీ ఎలక్షన్లో మా డ్రైవర్లకు మీరు చూడకపోతే కొంతమంది మహిళలు కూడా ఏమంటున్నారంటే, మీ ఆటో డ్రైవర్లు కొంతమంది నిర్లక్ష్యం చేస్తారు, అంటే ఇష్టానుసారంగా మాట్లాడతారు. వాళ్ళ దగ్గర తప్పకుండా మేము ప్రయాణం చేయాల్సి వచ్చింది. కానీ ఈరోజు ప్రభుత్వానికి సంబంధించినటువంటి బస్సులే ఫ్రీగా ఉండడం వల్ల కొంచెం మాకు వాళ్ళ నుంచి కూడా విముక్తి కలిగింది అనేటువంటి ఆలోచనలతో కానీ కొంతమంది మహిళలు కూడా చెప్పడం జరుగుతుంది. దీనిపైన ముందుగా మీడియా మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఏదైతే మీరు అన్నటువంటి మహిళలు ఉచిత ప్రయాణంలో సంతోషంగా ఉంటున్నారు, కానీ చాలా మటుకు ఇవాళ టీవీలలో చూస్తున్నాము, సీట్లు దొరకక జుట్లు పట్టుకొని కొట్టుకునేటువంటి పరిస్థితి. ఎందుకంటే చాట్ల తవుడు పోసి కుక్కలకు పంచాయతీ పెట్టినట్టు తెలంగాణ మహిళలని అవమానపరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే నువ్వు ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ పార్టీ వాళ్ళైనా కూడా మేనిఫెస్టోలో మహిళలకు కానీ నువ్వు వేరే ఇంకా మస్తు ఉపాయాలు ఉన్నాయి. వాళ్ళకు అది పొదుపు సంఘాలు ఉన్నాయి, అలాంటివి తీసుకొచ్చి, లేకపోతే నిరుద్యోగంగా చదువుకున్న మహిళలు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఏదైనా నిరుద్యోగం కింద ఇంకా నువ్వు ఇలా 2500 అంటున్నావు, గృహలక్ష్మి కింద 10,000. కానీ ఈ ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల చాలామంది మహిళలు ఇంట్లో ఉండి కూడా చిన్న పంచాయతీ కూడా బయటకు వెళ్ళిపోయి సీట్లు దొరకక కొట్టుకునే పరిస్థితి. అంటే అది వాళ్ళ ఇష్టం, వాళ్ళకి సంబంధించింది. కానీ ఇప్పుడు వాళ్ళు కొట్టుకుంటారని చెప్పి రోడ్ల మీద లేకపోతే బస్సులు ఏదో కూడా గలాట చేసుకుంటారు అనే దానికి సంబంధం మీకు లేదు. ఎందుకంటే
ఆటో డ్రైవర్గా మీరు జీవనం సాగిస్తున్నారు, మీకు చాలక ఒకవేళ రాలేకపోతున్నాయి బస్సు ఫ్రీ పెట్టడం వల్ల అంటే దీనికి ప్రత్యామ్నాయంగా ఆలోచించేటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఏదో చేస్తుండొచ్చు, చేసుకోకపోవచ్చు. కాకపోతే మీరు కూడా అంటే ప్రత్యామ్నాయంగా ఏమైనా ఆలోచన విధానం ఉందా మీకు? ఉంది. ఎందుకంటే ఇలా మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్సులు అనేసరికి ఎక్కువ ఆటోలలో ఎక్కేది మహిళలే. కాబట్టి ఆ మహిళలు ఎక్కకుండా చాలామందికి మాకు గిరాక్ దెబ్బతిన్నది. ఎందుకంటే రోజు 1000 నుంచి 1500, 1600 చేసుకునేటువంటి డ్రైవర్లు ఇలా 300, 400 చేసే పరిస్థితి కూడా లేదు. మళ్ళీ ఈ 200-300 వాళ్ళ గ్యాస్ ఏం తీసుకోవాలి, వాళ్ళ ఇంటికేం గడుపుకోవాలి, మళ్ళీ అలాగే బండ్లకు ఫైనాన్స్ ఉంటుంది, డైలీ ఈఎంఐ నెలకు వచ్చేసరికి ఒక్కొక్కరికి 6000-7000 రూపాయలు ఈఎంఐ ఉంటుంది. మరి ఇప్పుడు ఫస్ట్ వస్తుంది, ఫస్ట్కి వచ్చేసరికి ఈఎంఐ కట్టకపోతే ఫైనాన్స్ అడుగుకోడు. కాబట్టి మేమేమంటున్నాము, నెలకు 15,000 వృత్తి, మాకు నెలకు రోజు 500 లెక్కనే నెలకు 1500 వృత్తి ఇవ్వాల్సిందిగా మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగా వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వము ఇదే రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఆటోల పరిస్థితులను వివరించారు రేవంత్ రెడ్డి గారు. మరి ఆటోల పరిస్థితిని వివరించిన తప్పుడు మరి ఈ ఫ్రీ బస్సులు ఇస్తే మరి ఈ ఎంతమంది 26 లక్షల మంది డ్రైవర్లు నిరుత్సాహపడుతున్నారు, మరి వాళ్ళ ఉపాధి మీద దెబ్బ కొడుతున్నామని ఆలోచన లేదా? మరి ఇదే రేవంత్ రెడ్డిని ఆటోలో తిప్పిర్రు, మరి అలా అదే రాహుల్ గాంధీ. కాకపోతే గవర్నమెంట్ విషయంలో కూడా ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే 6 లక్షల మంది డ్రైవర్ల విషయం చూసుకున్నట్టయితే 4 కోట్ల తెలంగాణ జనాభాలో మహిళలు అత్యధిక శాతంగా ఉంటారు కదా, 6 లక్షల కంటే అధిగమించి ఉంటారు. కాకపోతే వీళ్లకు నిత్యావసరంగా ఏదైతే ప్రయాణం చేయబడుతుంది బయట ఉద్యోగాల విషయం కానీ కాలేజీల విషయంలో కానీ మహిళలకు చేయడం అనేది ఒక మంచి సంకల్పంతో చేసినాడు అని చెప్పి మరి మహిళలందరూ అంటే ఇప్పుడు 6 లక్షల మంది ఆటో డ్రైవర్లను పక్కకు పెట్టి ఆలోచిస్తే తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల జనాభాల అత్యధికంగా మీకంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి మహిళలందరూ కూడా పాలాభిషేకాలు చేస్తున్నారు, హర్షం వ్యక్తం చేస్తున్నారు. బస్సులో హాయిగా సంతోషంగా ఈరోజు మా భర్తలు మాకు డబ్బులు ఇవ్వకపోయినా కానీ మేము మా కుటుంబీకుల దగ్గరికి మా అత్తగారింటికి మేము సంతోషంగా పోతున్నామని చెప్పి కొంతమంది మహిళలు చెప్తున్నారు. మరి దాని పట్ల మీరేమంటారు? మేము వద్దంటలేము. ఏదైతే ఈ ఫ్రీ బస్సు మహాలక్ష్మి బస్సు పథకాన్ని మేము వద్దంటలేము, నువ్వు పెట్టుకో. కాకపోతే మరి మా గురించి కూడా ఆలోచించాలి కదా. మాకు ఫ్యామిలీలు ఉన్నారు కాబట్టి ఆటో డ్రైవర్ల గురించి కూడా ఆలోచించి నువ్వు తీసుకున్నటువంటి ఏ నిర్ణయమైనా సరే కానీ సమాజానికి ఉపయోగపడాలి. ఇలా తెలంగాణ ప్రజలు నువ్వు ప్రతిదీ కూడా మేము తెలంగాణలో ప్రతి ఒక్కరు నష్టపోయారని చెప్పి వాళ్ళ నువ్వు కూర్చున్నావు, గద్దెనెక్కినావు. మరి ఇలా నువ్వు రాగానే మొట్టమొదటిగా దెబ్బతీసింది ఆటో కార్మికులు. రోజు చేసుకుంటే కానీ పొట్ట నిండనటువంటి ఆటో డ్రైవర్లకు చెప్పండి, మీరేమంటారు? మీదేముంది సార్? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారంటీల్లో ఒక భాగం మహాలక్ష్మి అనేది. అవును మహాలక్ష్మి అనేది భాగం. ఇప్పుడు 15,000 రూపాయలకు సంబంధించి మీకు ఇవ్వకపోతే ప్రభుత్వము ఏం చేద్దాం అనుకుంటున్నారు? నెలకు 15,000 రూపాయలు జీవన భూతి ఆటో డ్రైవర్లకు ఇవ్వకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు మనం చూసినాం, విద్యార్థులు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకున్నారు చూసినాం, తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్యలు జరిగిన చూసినాం, డ్రైవర్లు కూడా ఆటో డ్రైవర్లు కూడా ఆత్మహత్యలకు గురవుతారు. తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు కూడా తెలంగాణ బిడ్డలే. అందుకోసం మేము ఆ పథకానికి వ్యతిరేకం కాదు. ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం మహిళలకు ఏదైతే ఇచ్చారో దానికి వ్యతిరేకం కాదు. మా జీవనోపాధి కోల్పోయింది ఇక్కడ. అందుకోసం రోజుకు 1,500 రూపాయలు సంపాదించేది, మేము నెలకు కనీసం 30,000 సంపాదించేది. మేమేం అడుగుతున్నామంటే రోజుకు వారిగా ఒక 500 చొప్పున నెలకు 15,000 రూపాయలు ప్రభుత్వాన్ని ఆటో డ్రైవర్ని ఆదుకోమని చెప్తున్నాం మేము. అంతే తప్ప ఆ స్కీమ్కి వ్యతిరేకం కాదు, మహిళలకు ఇచ్చినటువంటి ఆర్టీసీ బస్సుకు వ్యతిరేకం కాదని మేము తెలియజేస్తాం. అయితే మహిళలకు ఏదైతే ఫ్రీ బస్ అనేటువంటి పథకం పెట్టిరో ఆ పథకానికి మాకు ఎలాంటి గొడవ లేదు, అది ఇవ్వడం కూడా మంచిదే. కాకపోతే ఆటోలో ఎక్కి ప్రయాణిస్తున్నటువంటి మహిళలు ఈరోజు బస్సు ఎక్కడం వల్ల ఫ్రీ బస్ ఉందని చెప్పి ఆటోలు ఎక్కకపోవడం వల్ల మాకు రోజువారీగా సంపాదించేటువంటి సంపాదన ఏదైతుందో అది తగ్గిపోవడం వల్ల మా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. కాబట్టి మమ్మల్ని కాపాడుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉన్నారో వాళ్ళ ఆలోచన విధానంగా మాకు నెలకు 15,000 రూపాయల వృత్తిని మాకు ఇచ్చినచో మా కుటుంబాలు బాగుపడతాయి. మేము కూడా రోడ్డున పడకుండా మేము ఏదైతే బలవన్మరణాలు ఆత్మహత్యలు చేసుకున్నామనేటువంటి కొంతమంది ఏదైతే ఈ కుటుంబంలో బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా కొంతవరకు ఉపశమనం పొందేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు చెప్పడం జరుగుతుంది.
డ్రైవర్ల పరిస్థితి ఒక్కసారి రోడ్లపైన చూడండి, వాళ్ళు భిక్షాటన చేస్తున్నారు. ఆటో డ్రైవర్ల పరిస్థితి ఒక్కసారి చూడండి. మనం ఇక్కడ హబ్సిగూడలో రోడ్లపైన భిక్షాటన చేసుకుంటూ వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తున్నారు. హబ్సిగూడ సిగ్నల్ వద్ద ఈరోజు ఆటో డ్రైవర్లు భిక్షాటన చేసుకుంటూ వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మాకు నెలకు సంబంధించి 15,000 భృతిని ఒకవేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కనుక తీసుకోకపోతే మా పరిస్థితి పూర్తిగా అధ్వానంగా మొత్తం ఈ రకంగానే భిక్షాటన చేసుకునేటువంటి పరిస్థితి మాకు ఏర్పడుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వము వెంటనే స్పందించి నెలకు 15,000 రూపాయలు కనుక మాకు భృతి కలిగించకపోతే మాత్రం మా కుటుంబాలు రోడ్డున పడిపోయి మేము ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప మాకు వేరే దారి లేదు అని చెప్పేసి ఆటో కార్మికులు చెప్పడం జరుగుతుంది. అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి నిరసనలు ఏదైతే నిరసనలు చేపడుతున్నామో ఈ నిరసనని పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి కూడా కార్మికులు కోరడం జరుగుతుంది. చూస్తూనే ఉండండి అందరి న్యూస్. దయచేసి ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ మహేష్.